చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ అటాక్ మూవీతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని క్లిక్ కాకపోవడంతో తన మకాన్ని బాలీవుడ్ వైపు మళ్లించింది. అలా హిందీలో వరుస సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీ అయిన ఆదా శర్మ కేరళ స్టోరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ -16 డిగ్రీలుండే ప్లేస్ లో జరిగిందని, దీంతో తన పెదవులు మొత్తం పగిలిపోయి మోకాళ్ళకి మోచేతులకి కూడా దెబ్బలు తగిలాయని, కానీ తను అప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ దాని కారణంగా ఇప్పుడు తనకి స్కిన్ ప్యాచెస్ వ్యాధి వచ్చిందని, అది బిగినింగ్ స్టేజ్ లో ఉండడంతో అందుకు ఇప్పుడు తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పగా ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే ఆదా శర్మ ఇంట్లో సుశాంత్ సింగ్ ఆత్ముందా? ఆదా శర్మని స్కిన్ ప్యాచెస్ తో పాటు బాధ పెడుతున్న మరో భయంకరమైన వ్యాధేంటి? విద్యుత్ జంవాల్ని ఆదా శర్మ పెళ్లి చేసుకోబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆదా శర్మ ఈమె 1992 మే 11న మహారాష్ట్రలోని ముంబైలో ఒక తమిళ బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఎస్ఎల్ శర్మ, తల్లి షీలా శర్మ. వీరికి ఆదా ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను చాలా గారాబంగా పెంచారు. ఇక ఈమె తండ్రి తమిళనాడులోని మదురైకి చెందిన వారై ఉండి తన బీటెక్ పూర్తవగానే ఇండియన్ నేవీలో కెప్టెన్ గా జాయిన్ అయ్యారు. అలా తన తల్లి షీలా కేరళలోని పాల్కడికి చెందిన వారై ఉండి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్సర్ గా అనేక ప్రోగ్రామ్స్ నిస్తూ మంచి గుర్తింపు పొందింది. అలా ఈమె తల్లిదండ్రులు షీలా గారికి పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే క్రమంలో తమకి తెలిసిన వారి ద్వారా ఎస్ఎల్ శర్మ గురించి తెలుసుకొని ఇరు కుటుంబాలకి ఈ సంబంధం నచ్చడంతో 1989లో వీరిద్దరికి పెళ్లి జరిపించగా ఆ పెళ్లి తర్వాత పని నిమిత్తం ఫ్యామిలీతో ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆదా శర్మ జన్మించింది. ఇదిలా ఉంటే తల్లి క్లాసికల్ డాన్సర్ అవడంతో ఆదా తన 3 ఏళ్ల వయసు నుండే డాన్స్ నేర్చుకుంటుండేది. ఇక అలా తన స్కూలింగ్ ని ముంబైలోని ఆక్సిలియం కాన్వెంట్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఆదా ఒకసారి స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ లో క్లాసికల్ డాన్స్ చేయగా ఆ షోకి గెస్ట్ గా వచ్చిన సీనియర్ యాక్ట్రెస్ ఆశా ఫరేక్ ఆదా డాన్స్ ని చూసి ఇంప్రెస్ అయి తను చాలా అందంగా ఉందని, డాన్స్ కూడా బాగా చేస్తుందని, ఇలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తే ఫిలిమ్స్ లో కూడా హీరోయిన్ అవ్వొచ్చని ఆమెకి చెప్పడంతో ఆదాకి అప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో తన 8th స్టాండర్డ్ చదువులకే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. కానీ తన తల్లిదండ్రులు ఈమెకు నచ్చజెబుతూ భవిష్యత్తులో నీకు నచ్చినట్లు హీరోయిన్ అవుదు గాని ముందుగా బేసిక్ ఎడ్యుకేషన్ ని నేర్చుకో అని చెప్పడంతో ఆదా ఇంటర్ వరకు చదవగా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో తను హీరోయిన్ అవ్వాలని ఇంట్లో పట్టుబట్టడంతో తల్లిదండ్రులకి చేసేదేమీ లేక కూతురికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా 16 ఏళ్లకే ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క మూవీ ఆడిషన్ కి వెళ్ళినా ఈమె మైనర్ అవ్వడంతో ఎవరు ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా చిన్నా చిత్కా యాడ్స్ లో నటిస్తూ సినిమాల్లో ట్రై చేయగా హిందీలో హారర్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విక్రమ్ భట్ 1920 అనే ఒక మూవీని కొత్త వాళ్ళతో చేయాలని ఆడిషన్ నిర్వహించగా అందులో మిస్టర్ ఇండియా వరల్డ్ అవార్డ్ ని తీసుకున్న రజనీష్ దుగ్గల్ ని హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే ఆడిషన్ కి 200 మంది అమ్మాయిలు వచ్చినా అందులో ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. ఇక అదే సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఈ ఆడిషన్ గురించి తెలుసుకున్న ఆదా శర్మ ఆడిషన్ కి వెళ్ళగా ఈమె కర్లీ హెయిర్ మరియు తన నోస్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో డైరెక్టర్ విక్రమ్ భట్ గోస్ట్ రోల్ కి ఆదా బాగుంటుందని అందులో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా ఆదా తనకి ఛాన్స్ రావడమే పెద్ద విషయం అని భావించి అందులో తన పాత్ర గురించి గానీ స్టోరీ గురించి గానీ తెలుసుకోకుండా సైన్ చేసింది. ఇక అలా బోల్డ్ అయిన హర్రర్గా తెరకెక్కిన 1920 మూవీ 7 కోట్ల బడ్జెట్తో లండన్లో షూట్ చేయగా ఆ మూవీ 2008 సెప్టెంబర్ 12న రిలీజ్ అయి 15 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. ఇక అలా మొదటి మూవీ హిట్ అయినా కూడా ఆదా శర్మకి ఏ మూవీస్లోనూ ఆఫర్స్ రాలేదు. ఇందుకు కారణం కాస్టింగ్ కౌచ్ అనే చెప్పొచ్చు. అలా 3 సంవత్సరాల వరకు ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళిన ఆదాకి మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అదే సమయంలో ఒక యాడ్ ఏజెన్సీ ఓనర్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన సుమిత్ బహారీ అనే అతన్ని కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతను ఈమెతో లిమ్కా కూల్ డ్రింక్స్, సన్ రైజ్ కాఫీ, టెక్స్టైల్, జ్యువెలరీ యాడ్స్తో పాటు కొన్ని ఆల్బమ్ సాంగ్స్లో కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సుమిత్ ఆదా పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. అంతేకాకుండా సుమిత్ తనకి తెలిసిన ఒక డైరెక్టర్
తను చేయబోయే ఫిర్ అనే మూవీకి హీరోయిన్ని వెతుకుతున్నాడని తెలుసుకొని అదా పేరుని రికమెండ్ చేయడంతో ఇమీడియట్గా అదా శర్మని ఆ మూవీకి హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా మరో 2 సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఈమెకి ఛాన్సులు దొరకలేదు. ఇక ఆ మధ్యలో సుమిత్ అదాని పెళ్లి చేసుకోవాలనుకున్నా అదా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకి సినిమాల్లో పెద్ద హీరోయిన్ అవ్వాలనే కల ఉండడమే. ఇక ఈ విషయంలో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. కానీ ఇదంతా పట్టించుకొని అదా శర్మ ఎలాగైనా సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా హమ్ హే రహీ కార్కే అనే మూవీలో ఛాన్స్ దొరికిన ఆ మూవీ 2013లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఇక అలా హిందీ మూవీస్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని అదా సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్స్కి తన ప్రొఫైల్ని పంపించడం జరిగింది. ఇక అలా నార్త్ అమ్మాయిలు అది ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా వస్తున్నారంటే వారు అన్నింటికీ సిద్ధంగా ఉంటారని మన సౌత్ డైరెక్టర్లు, ముఖ్యంగా కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పిలిచి మరీ వారికి అవకాశం ఇస్తారు. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ తను చేయబోయే హార్ట్ అటాక్ మూవీ కోసం హీరోయిన్ వెతికే క్రమంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా అదా శర్మ పిక్స్ని చూసి ఇంప్రెస్ అయి నెక్స్ట్ డేనే బాంబేకి వెళ్ళి ఆమెతో ఆడిషన్ చేసి నితిన్ సరసన హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. అలా హార్ట్ అటాక్ మూవీకి పూరియే ప్రొడ్యూసర్, డైరెక్టర్గా చేయగా 15 కోట్లతో నిర్మించగా ఆ మూవీ 2014 జనవరి 30న రిలీజ్ అయి 40 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. ముఖ్యంగా అదా శర్మ లుక్స్కి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత తనకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. కానీ ఆ తర్వాత ఈమెకి వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో సెకండ్ హీరోయిన్గా, అది కూడా 4-5 రోజులు షూటింగ్ ఉండే పాత్రలు మాత్రమే రావడం, అదే సమయంలో ఈమె తండ్రి కూడా అనారోగ్యం కారణంగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ అదా శర్మ మీదే పడ్డాయి. దీంతో సెలెక్టివ్గా కాకుండా డబ్బు కోసం తన దగ్గరికి వచ్చిన అన్ని పాత్రల్ని చేసేది. ఇక అలా ఒక స్టేజ్లో సినిమాల్లో ఆఫర్స్ రాకపోవడంతో సీరియల్స్ వైపు తన మక్కువని చూపి పుకార్ అనే సీరియల్ని చేయడం జరిగింది. కానీ ఆ సీరియల్కి జనాల నుండి అంతలా ఆదరణ రాకపోవడంతో స్టార్ట్ అయిన 4 నెలలకే ఆ సీరియల్ ఎండ్ అయిపోయింది. ఇక అలా అదా మళ్ళీ సౌత్ మూవీస్లో ట్రై చేయగా ఆదితో గరం, అడవిశేషుతో క్షణం అనే మూవీస్ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అయిన ఈమె లుక్స్ని సౌత్ ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవడంతో అదా శర్మకి పూర్తిగా ఛాన్సులు తగ్గాయి. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు విలన్గా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విద్యుత్ జంవాల్ కమాండో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత కమాండో పార్ట్ 2ని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీలో అదా శర్మని హీరోయిన్గా ఫిక్స్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగే సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా కమాండో 2 మూవీ 2017లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న కమాండో పార్ట్ 3లో కూడా అదా శర్మ యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఎప్పుడైతే అదా విద్యుత్తో సీరియస్ రిలేషన్లో ఉంటూ వచ్చిందో అప్పటి నుండి సినిమాలకి బ్రేక్ ఇచ్చి వెబ్ సిరీస్ని చేయడం మొదలెట్టింది. అలా హాలిడే, పతి పత్ని ఔర్ పంగా, మీట్ క్యూట్, సన్ఫ్లవర్ అనే వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయింది. ఇక ఇదిలా ఉంటే విద్యుత్ జంవాల్కి క్లోజ్ ఫ్రెండ్ మరియు కమాండో మూవీ సిరీస్ ప్రొడ్యూసర్ అయిన విపుల్ షా అదా శర్మకి కేరళ స్టోరీస్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చాడు. ఇక ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న అదా శర్మ ఇమీడియట్గా అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా కేరళ స్టోరీ మూవీలో అదా కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికి బరువు చాలా తగ్గాలని డైరెక్టర్ చెప్పడంతో అప్పటికే బస్టర్ మూవీ కోసం 65 కిలోల బరువు పెరిగిన అదా ఆ మూవీ కోసం 15 కిలోల బరువు తగ్గడానికి వెయిట్ లాస్ ట్రీట్మెంట్తో పాటు స్లిమ్మింగ్ టాబ్లెట్స్ని కూడా తీసుకోవడంతో సడన్గా వెయిట్ లాస్ అయి ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఇక ఆ జబ్బు వల్ల 48 రోజుల పాటు నాన్ స్టాప్గా పీరియడ్స్ రావడంతో స్టమక్ పెయిన్ వచ్చి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, నిదానంగా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇక అలా ఎప్పుడైతే వెయిట్ లాస్ మెడిసిన్స్ని వదిలేసి తనకున్న వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలెట్టిందో అప్పటి నుండి తన హెల్త్ కంట్రోల్లో ఉందని చెప్పుకొచ్చింది. ఇక అలా కేరళ స్టోరీస్ మూవీని 20 కోట్ల బడ్జెట్తో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 304 కోట్లని వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మళ్ళీ అదే ప్రొడక్షన్లో 15 కోట్లతో మరో మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 2 కోట్లని కూడా కలెక్ట్ చేయకుండా డిజాస్టర్గా నిలిచింది. ఇక రీసెంట్గా తెలుగులో వచ్చిన సీడీ అంటే క్రిమినల్ ఆర్ డెవిల్ కూడా 2024 మే 24న రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ వెబ్ సిరీస్ వైపు మక్కువ చూపిన అదా ఇప్పుడు రీటా సన్యల్ అనే వెబ్ సిరీస్తో డిజ్నీ హాట్స్టార్లో చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 2020లో సుశాంత్ సింగ్ మరణించడంతో అతను మరణించిన ఫ్లాట్కి ఎవరు రెంట్కి వెళ్ళడం కానీ కొనుక్కోవడానికి కానీ ఎవరు ముందుకు రాక ఖాళీగానే ఉండేది. ఇక ఆ ఫ్లాట్ ఓనర్ లాల్బానీ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వడంతో ముంబైలో ఉన్న ఈ ఫ్లాట్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవాడు. అలా 4 సంవత్సరాలు ఈ ఫ్లాట్ని చాలా మంది వచ్చి చూసినా
అక్కడ ఉండడానికి మాత్రం ఎవరు ధైర్యం చేసేవారు కాదు. ఇక సుశాంత్ సింగ్ వెస్ట్ ముంబైలో సీ వ్యూ ఉన్న ఫ్లాట్ కి నెలకి 4,50,000 రూపాయలని చెల్లించేవాడు. అలా అంత కాస్ట్లీ రెంట్ తో పాటు జనాలకి ఉన్న అపోహల వల్లే ఆ ఫ్లాట్ కి ఎవరూ రాలేదు. ఇక ఇదిలా ఉంటే అదా శర్మ తన బాయ్ ఫ్రెండ్ అయిన విద్యుత్ తో కలిసి సుశాంత్ సింగ్ ఉన్న 4 BHK ఫ్లాట్ ని అద్దెకు తీసుకోవాలని డిసైడ్ అయి 4 లక్షల రూపాయల రెంట్ తో అగ్రిమెంట్ చేసుకోగా అందరూ ఈమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని విమర్శించడం మొదలెట్టారు. అంతేకాకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో అదా మాట్లాడుతూ ఆ ఇంట్లో సుశాంత్ సింగ్ ఆత్మ ఇంకా ఉన్నట్లే తనకి అనిపిస్తుందని, అతను మంచి వ్యక్తి కాబట్టి తనకి ఎలాంటి భయం లేదని, తను అక్కడే ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక ఈమె చెప్పేది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే ఆ ఫ్లాట్ కి అంతంత రెంట్లు కడుతూ భయపడుతూ ఎందుకు ఉండాలి, తన పబ్లిసిటీ కోసమే సుశాంత్ సింగ్ పేరుని చెడగొడుతుందని సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ అంతా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈమెని విమర్శిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే విద్యుత్ జంవాల్ తో 7 సంవత్సరాల నుండి సీరియస్ రిలేషన్ లో ఉంటున్న ఆదా ఇప్పుడు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉండడంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చిందని, దీంతో త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మీకు అదా శర్మ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఆదా శర్మ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.